ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఏంటంటే ఈ పదాలని మనం ఎలా వాడాలో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, దో అంటే అయినా, అన్లెస్, బికాస్, అంటిల్, దేర్ ఫోర్, సిన్స్, వైల్, ఇఫ్, అండ్, యాజ్, రైట్, ఆర్, దేర్ ఫోర్, బట్, ఆఫ్టర్, బిఫోర్. సో ఇవన్నీ ఏంటి? ఇవి మనం ఒక సెంటెన్స్లో జాయిన్ చేయడానికి వాడుతున్నాం. ఇవి అంటే మీరు ఎప్పుడైనా మీరు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలంటే మనం వాక్యాలను కలపాలంటుంది. ఎలా కలుపుతాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దో అంటే అయినా సరే, దో ఐ గో లేట్ ఐ విల్ గెట్ ద సీట్. దో అంటే ఏంటి? అయినా సరే, దో ఐ గో లేట్ ఐ విల్ గెట్ ద సీట్. దో ఐ డోంట్ గో టు స్కూల్ ఐ విల్ గెట్ మై శాలరీ, రైట్. దో ఐ బెట్ యూ ఐ విల్ నాట్ గెట్ పనిష్డ్. సో మిమ్మల్ని నేను కొట్టినా సరే నాకు పనిష్మెంట్ ఉండదు. దో ఐ గో లేట్ ఐ విల్ గెట్ ద సీట్. నేను లేట్ వెళ్ళినా సరే నాకు సీట్ వస్తుంది. దో ఐ డోంట్ వర్క్ ఐ విల్ గెట్ ద పే. నేను పని చేయకపోయినా సరే నాకు ఏమొస్తుంది? శాలరీ వస్తుంది. అలాగే అన్లెస్ అంటే అంతవరకు అని. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ వోంట్ గెట్ ద శాలరీ. మీరు పని చేయనంత వరకు మీకు శాలరీ రాదు. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ వోంట్ గెట్ సక్సెస్. మీరు అంటే మీకు సక్సెస్ రాదు ఎప్పుడు? కష్టపడినంత వరకు. అన్లెస్ అంటే అంతవరకు అని. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ వోంట్ గెట్ సక్సెస్. అన్లెస్ యూ ఫినిష్ దిస్ ప్రాజెక్ట్ యూ వోంట్ గెట్ ప్రమోషన్. అంటే మీకు ప్రమోషన్ రాదు ఎప్పటి వరకు? మీరు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసేంత వరకు. అలాగే బికాస్ అంటే ఎందుకనగా, ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ బికాస్ ఐ హ్యావ్ ఫీవర్. ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ బికాస్ ఐ హ్యావ్ ఫీవర్. నాకు ఫీవర్ ఉంది కాబట్టి నేను స్కూల్కి వెళ్ళలేదు. ఐ డిడ్ నాట్ గెట్ ద శాలరీ బికాస్ ఐ డిడ్ నాట్ అటెండ్ ద క్లాసెస్. నాకు శాలరీ రాలేదు ఎందుకంటే నేను అటెండ్ కాలేదు కాబట్టి. ఐ డిడ్ నాట్ కమ్ హియర్ బికాస్ దేర్ వాజ్ అ ట్రాఫిక్. నేను ఇక్కడ రాలేదు, అక్కడ ట్రాఫిక్ ఉంది కాబట్టి. ఐ డిడ్ నాట్ టీచ్ వెల్ బికాస్ ఐ డిడ్ నాట్ ప్రిపేర్ వెల్. నేను సరిగా బోధించలేదు ఎందుకు? నేను ప్రిపేర్ కాలేదు కాబట్టి. బికాజ్ అంటే ఏంటి? కాబట్టి. యూ డిడ్ నాట్ గెట్ ఇంగ్లీష్ బికాస్ యూ డిడ్ నాట్ ట్రై. యూ డిడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్ బికాస్ యూ డిడ్ నాట్ ప్రిపేర్ వెల్. మీరు ప్రిపేర్ కాలేదు కాబట్టి మీరు ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేకపోయారు. అలాగే అంటిల్ అంతవరకు. వెయిట్ ఇయర్ అంటిల్ ఐ కమ్. వెయిట్ చేయండి నేను వచ్చేంత వరకు. అంటిల్ అంటే ఏంటి? అంతవరకు. అంటిల్ అంటే అంతవరకు. సో ఐ విల్ వెయిట్ ఇయర్ అంటిల్ యు కమ్. నువ్వు వచ్చేంతవరకు నేను ఎదురు చూస్తాను. ఐ విల్ వెయిట్ ఇయర్ అంటిల్ యు కమ్, అంతవరకు. సిన్స్ అంటే ఏంటి? నుండి అని మనం అక్కడ అనుకుంటాం. ఎక్కడ? ఐ హ్యావ్ బీన్ ఇయర్ సిన్స్ మార్నింగ్. నేను పొద్దునుంచి ఇక్కడ ఉన్నాను అంటే పొద్దున్న నుంచి, అప్పుడు సిన్స్ వస్తుంది. అది అక్కడ ఏంటి? ప్రిపోజిషన్. అది ఇక్కడ ఏంటిది? కంజంక్షన్ అంటే కలుపుతున్నాం మనం. సిన్స్ ఐ వాజ్ లేట్ ఐ వాజ్ పనిష్డ్. నేను లేట్ అయ్యాను కాబట్టి నన్ను శిక్షించారు, రైట్. సిన్స్ యు ఆర్ లేట్ యు ఆర్ మార్క్డ్ యాజ్ ఆబ్సెంట్. మీరు లేట్ అయ్యారు కాబట్టి మీకు ఆబ్సెంట్ మార్క్ చేశారు. యాజ్ కనుక, రైట్. యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ ఐ డిడ్ నాట్ కమ్ టు స్కూల్, రైట్. యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ ఐ డిడ్ నాట్ కమ్ టు స్కూల్. అక్కడ వర్షం పడుతుంది కాబట్టి నేను స్కూల్కి అటెండ్ కాలేదు. యాజ్ యు ఆర్ లేట్ యు ఆర్ మార్క్డ్ యాజ్ ఆబ్సెంట్. మీరు లేట్ అయ్యారు కాబట్టి మీకు ఆబ్సెంట్ మార్క్ చేశారు. నెక్స్ట్ ఏంటి? ఆర్. ఎయిదర్ యు వర్క్ హార్డ్ ఆర్ యు లీవ్ ద క్లాస్. ఎయిదర్ యు రీడ్ ఆర్ లీవ్ ద క్లాస్. ఆర్ అంటే లేక, రైట్. రామ్ ఆర్ రాధా కెన్ డూ దిస్. రాము లేక రాధా ఈ పని చేయగలరు. దేర్ ఫోర్ కాబట్టి, రైట్. షీ డిడ్ నాట్ రీడ్ వెల్ దేర్ ఫోర్ షీ ఫెయిల్. షీ డిడ్ నాట్ కమ్ హియర్ దేర్ ఫోర్ ఐ మార్క్డ్ హిమ్ ఆబ్సెంట్. కాబట్టి. దేర్ ఫోర్ అంటే ఏంటి? కాబట్టి అని, రైట్. ఐ డిడ్ నాట్ ట్రీట్ హిమ్ వెల్ దేర్ ఫోర్ ఈ ఫెల్ట్ బ్యాడ్. నేను అతన్ని సరిగా ట్రీట్ చేయలేదు కాబట్టి అతను బ్యాడ్గా ఫీల్ అయ్యాడు. ఈవెన్ దో ఐ గో లేట్ ఐ విల్ గెట్ ద సీట్. ఈవెన్ దో ఐ గో లేట్ ఐ విల్ గెట్ ద సీట్ అంటే అయినా సరే. ఈవెన్ దో, ఆల్ దో ఇవి మూడు సేమ్, రైట్. అలాగే బట్, రైట్. రామ్ ఈజ్ అ గుడ్ స్టూడెంట్ బట్ ఈ నెవర్ స్టడీస్. రామ్ ఈజ్ అ గుడ్ స్టూడెంట్ ఈ నెవర్ స్టడీస్. రామ్ మంచి స్టూడెంటే కానీ ఎప్పుడు చదవడు, రైట్. రామ్ ఈజ్ క్లెవర్ బట్ ఈజ్ లేజీ. రామ్ ఈజ్ క్లెవర్ బట్ లేజీ. రామ్ తెలియగలవాడే కానీ బద్ధకస్తుడు. బట్ అంటే ఏంటి? కానీ. ఆఫ్టర్ అంటే తర్వాత. ఆఫ్టర్ ఐ హ్యాడ్ మీల్ ఐ వెంట్ అవుట్. ఏంటి? నేను మీల్ చేసిన తర్వాత బయటికి వెళ్ళాను. ఆఫ్టర్ యూ హ్యాడ్ కాల్ మీ ఐ రెస్పాండెడ్. మీరు కాల్ చేసిన తర్వాత నేను రెస్పాన్స్ ఇచ్చాను. ఆఫ్టర్ ఐ హ్యాడ్ రీచ్డ్ ద బస్ స్టాండ్ ఐ వెయిటెడ్ ఫర్ ద బస్ స్టాప్. నేను బస్ స్టాండ్ రీచిన తర్వాత బస్ కోసం ఎదురు చూశాను. ఆఫ్టర్ యూ హ్యాడ్ బీటన్ మీ ఐ స్కోల్డెడ్ యూ. మీరు తిట్టిన తర్వాత
నేను కొట్టిన తర్వాత నేను తిట్టాను. ఆఫ్టర్ యూ హ్యాడ్ స్కోల్డెడ్ మీ ఐ బెట్ యూ. పోనీ ఇక్కడేంటి, మీరు నన్ను తిట్టిన తర్వాత నేను కొట్టాను. అలాగే బిఫోర్, రైట్, బిఫోర్ యూ కేమ్ ఐ హ్యాడ్ ఆల్రెడీ అరైవ్డ్. మీరు రాకముందే నేను వచ్చేసాను. బిఫోర్ యూ కేమ్ ఐ హ్యాడ్ ఆల్రెడీ అరైవ్డ్, రైట్. బిఫోర్ యూ వెంట్ అవుట్ ఐ కేమ్ హియర్. బిఫోర్ యూ వెంట్ అవుట్ ఐ హ్యాడ్ ఆల్రెడీ కమ్ హియర్. బిఫోర్ యూ వెంట్ అవుట్ ఐ హ్యాడ్ ఆల్రెడీ కమ్ హియర్. మీరు వెళ్ళకముందే నేను వచ్చాను. అలాగే సో ఇక్కడ ఏంటి, వాట్, వెన్, హౌ, విచ్, ఊము, హౌ మెనీ, హౌ మచ్, ఇవన్నీ మనం క్వశ్చన్ చేయడానికి వాడతాం. కానీ వీటితో మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఏం చేయొచ్చు, సెంటెన్స్ మొదలు పెట్టచ్చు వీటిని. ఎలా, వెన్ ఐ రీచ్డ్ దేర్ షీ వాస్ కుకింగ్. నేను అక్కడ చేరేటప్పటికే ఆమె వండుతూ ఉంది. వెన్ ఐ రీచ్డ్ దేర్ షీ వాస్ కుకింగ్. నేను అక్కడ చేరేటప్పటికే ఆమె వండుతుంది, రైట్. వేర్ అంటే ఎక్కడ. సో వేర్ ఆర్ యూ గోయింగ్, అది ఎక్కడ వెళ్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారని. అదే వేర్ని ఇక్కడ వాడచ్చు. ఐ డోంట్ నో వేర్ యు ఆర్ స్టడీయింగ్. నాకు తెలియదు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ చదువుతున్నారో. ఐ డోంట్ నో వేర్ యు ఆర్ గోయింగ్. నాకు తెలియదు మీరు ఎక్కడికి వెళ్తున్నారో. షీ నోస్ వేర్ యు ఆర్ వర్కింగ్. ఆమెకు తెలుసు మీరు ఎక్కడ పని చేస్తున్నారో. షీ నోస్ వేర్ యు ఆర్ వర్కింగ్. ఆమెకు తెలుసు మీరు ఎక్కడ పని చేస్తున్నారో, రైట్. అలాగే వై, ఎందుకు. షీ కేమ్ టు నో వై ఐఎమ్ వర్కింగ్. షీ కేమ్ టు నో వై ఐఎమ్ వర్కింగ్. ఇక్కడ ఏంటి, షీ కేమ్ టు నో వై ఐఎమ్ వర్కింగ్. ఆమె తెలుసుకుంది నేను ఎందుకు పని చేస్తున్నాను. షీ కేమ్ టు నో వై ఐఎమ్ వర్కింగ్. ఆమె తెలుసుకుంది నేను ఎందుకు పని చేస్తున్నాను. అంటే వై అంటే ఎందుకు. హౌ, యు నో హౌ ఇట్ వర్క్స్. నీకు తెలుసు అది ఎలా పనిచేస్తుందో. ఐ నో హౌ యూ గో టు ఆఫీస్. ఐ నో హౌ యూ గో టు ఆఫీస్. నాకు తెలుసు మీరు ఎలా ఆఫీస్కి వెళ్తారో. ఐ నో హౌ ఇట్ వర్క్స్. నాకు తెలుసు అది ఎలా పనిచేస్తుందో. ఐ నో హౌ హీ యాక్ట్స్. నాకు తెలుసు అతను ఎలా యాక్ట్ చేస్తాడో. వాట్ అంటే ఏంటి. షీ నోస్ వాట్ యు ఆర్ డూయింగ్. షీ నోస్ వాట్ ఐ సే. ఆమెకు తెలుసు నేనేం చెప్తున్నాను. షీ నోస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఆమెకు తెలుసు నేనేం చేస్తున్నాను. షీ నోస్ ఆన్ వాట్ ప్రాజెక్ట్ ఐఎమ్ వర్కింగ్. అలాగే ఊమ్ అంటే ఎవరిని. దే డోంట్ నో హూ ఐ బెట్. వాళ్ళకి తెలియదు నేను ఎవరిని కొట్టాను. దే డోంట్ నో whom I am meeting today. They don't know whom I am meeting today. How many? I don't know how many schools you change every year. I don't know how many schools you change every year. అంటే how many ని మనం మొదలు పెట్టొచ్చు, రైట్. How much? She knows how much oil I buy every month. She knows how much oil I buy every month. Which, right? They know which book I read. వాళ్ళకి తెలుసు నేను ఏ బుక్ చదువుతాను. విచ్ అంటే ఏంటి, ఏది. షీ నోస్ విచ్ బుక్ ఐ రీడ్. ఆమెకు తెలుసు నేను ఏ బుక్ చదువుతాను. షీ నోస్ విచ్ బస్ ఐ టేక్. ఆమెకు తెలుసు నేను ఏ బస్ తీసుకుంటాను. విచ్ అంటే ఏంటి, ఏది, రైట్. ఊ అంటే ఎవరు. ఐ డోంట్ నో హూ యు ఆర్. నాకు తెలియదు మీరెవరో. ఐ నో హూ యు ఆర్. నాకు తెలుసు మీరెవరో. ఐ నో హూ ఈజ్ కమింగ్. నాకు తెలుసు ఎవరు వస్తున్నారో. ఐ నో హూ ఈజ్ గోయింగ్. నాకు తెలుసు ఎవరు వెళ్తున్నారో. ఐ నో హూ ఈజ్ యాక్టింగ్. నాకు తెలుసు ఎవరు నటిస్తున్నారో. ఇక్కడ ఏంటి, ఈ వర్డ్స్ని మనం ఎలా వాడాలి. దో అంటే ఏంటి, దో అంటే అయినా సరే. అన్లెస్ అంతవరకు. బికాస్ ఎందుకనగా. అంటిల్ అంతవరకు. దేర్ ఫోర్ కాబట్టి. సిన్స్ నుండి కాదు ఇక్కడ, కాబట్టి అని. వైల్ ఆ సమయంలో. వైల్ ఐ వాజ్ రీడింగ్ షీ వాజ్ కుకింగ్. వైల్ ఐ వాజ్ రీడింగ్ షీ వాజ్ కుకింగ్. నేను చదువుతుండగా ఆమె వండుతుంది. వైల్ ఐ వాజ్ గోయింగ్ షీ వాజ్ ప్లేయింగ్. నేను వెళ్తున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆడుతూ ఉంది. ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ విల్ గెట్ ద బస్. ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ విల్ గెట్ ద బస్. మీరు పరిగెడితే మీకు బస్ దొరుకుతుంది. ఇఫ్ యూ రీడ్ వెల్ యూ విల్ గెట్ ద మార్క్స్. ఇఫ్ యూ రీడ్ వెల్ యూ విల్ గెట్ ద మార్క్స్, రైట్. ఇఫ్ యూ కమ్ హియర్ విల్ గో టు సినిమా. మీరు వస్తే మన సినిమాకి వెళ్తాం. ఇఫ్ ఒకవేళ, రైట్. ఇఫ్ యూ సింగ్ యూ విల్ గెట్ ద ప్రైజ్. ఇఫ్ యూ సింగ్ వెల్ యూ విల్ బికమ్ ఏ సింగర్. మీరు బాగా పాడితే మీకు సింగర్ అవుతారు. అండ్ రాము మరియు రాధా స్నేహితులు. రామ్ అండ్ రాధా ఆర్ ఫ్రెండ్స్. యూ, దే, యూ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు సినిమా. వాళ్ళు, మీరు, నేను సినిమాకి వెళ్తున్నాం. దే, యూ అండ్ ఐ అనేది లాస్ట్ రావాలి. అలాగే యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ లాస్ట్ నైట్ ఐ డిడ్ నాట్ గో టు స్కూల్. ఐ డిడ్ నాట్ గో టు షూటింగ్. నేను షూటింగ్కి వెళ్ళలేదు. యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ ఐ డిడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద హౌస్. వర్షం పడుతుంది కాబట్టి నేను బయట రాలేదు, రైట్. అలాగే ఆర్, యూ ఆర్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. మీరు లేదా మనం ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం. అలాగే బట్ కాబట్టి. బట్ అంటే ఏంటి, కానీ. యు ఆర్ రీడింగ్ వెల్ బట్ యు ఆర్ నాట్ రైటింగ్ వెల్. మీరు బాగా చదువుతున్నారు కానీ రాయట్లేదు.
రైట్. యు ఆర్ క్లెవర్ బట్ యు ఆర్ లేజీ. మీరు తెలివిగలవారు కానీ బద్ధకస్తురు. ఆఫ్టర్ తర్వాత, ఆఫ్టర్ ఐ హ్యాడ్ కమ్ హియర్ యూ వెంట్ అవుట్. నేను వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోయారు. బిఫోర్ యూ కేమ్ హియర్ ఐ హ్యాడ్ ఆల్రెడీ అరైవ్డ్. మీరు రాకముందు నేను వచ్చాను. సో వెన్, వేర్, వై, హౌ, వాట్, whom, హౌ మెనీ, హౌ మచ్, విచ్, హూ ఇలాంటివి క్వశ్చన్సే కాదు, ఇవి మనం సెంటెన్స్ జాయిన్ చేయడం కూడా వాడతాం. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.